నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గత 2-3 రోజులుగా చూస్తున్నాం సోషల్ మీడియాలో అయితే ఒకరి పేరు అయితే చాలా మారుమోగిపోతుంది అంటే అదేదో గొప్పతనంగా కాదు తను మాట్లాడిన మాటలు అయితే అసలు ఏంటి ఈ సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది ఒక తండ్రి కూతురి మధ్య ఉన్న ఒక బంధాన్ని గురించి ఒక వ్యక్తి చాలా ఘోరంగా అసలు ఆ మాటలు కూడా మనం వినడానికి కూడా మన చెవులు అసలు మనకు సహకరించి అట్లా ఉంటాయి అన్నమాట అట్లా ఉన్నాయన్నమాట అవి సో అతను ఎవరు అంటే ప్రణీత్ హనుమంతు సో తను మాట్లాడిన మాటలు అవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా మన భూమి మీద అసలు ఏంటి ఎక్కడ పోతుంది మన సమాజం అనిపించే రీతిలో తను మాట్లాడుతున్నాడు సో వీటి గురించి ఏంటి అసలు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తులని ఎలా పనిష్ చేయాలి అండ్ దీని మీద సాయిధరం తేజ్ గారు రేవంత్ రెడ్డి గారిని అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ట్యాగ్ చేయడం జరిగింది నారా రోహిత్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది చాలా మంది అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది అండ్ ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దీని మీద రెస్పాండ్ అవ్వడానికి సంజన గారు సో సంజన గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే తను ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ దట్టు తను ఒక లేడీ తను కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటివి కూడా చాలా వరకు చూసుంటారు సో వాళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది అంటే తన స్పందన ఎలా ఉంటుంది అనేది మనతో పంచుకోవడానికి అయితే ఈరోజు మన స్టూడియోకి అయితే వచ్చారు సో లేట్ చేయకుండా అయితే మనం అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సో నమస్కారం అండి నమస్కారం అండి సో ఇప్పుడు మనం చూసాం ప్రణీత్ హనుమంతు వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎలా అంటే వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ గురించి ఎలా మాట్లాడారు మీరు విన్నారు కూడా సో ఏంటి అసలు ఇప్పుడు మనం 2024లో ఉన్నాం అండ్ ఇప్పటికి కూడా ఇలాంటి మాటలు చాలా మన ఇండియా చాలా ముందుకెళ్తుంది అంటున్నారు రాకెట్ సైన్స్ అంటున్నారు ఏదేదో అంటున్నారు బట్ స్టిల్ ఇలాంటి మాటలు వింటుంటే మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అని అనిపిస్తుంది దీని మీద అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు జస్ట్ ఇలా రియాక్ట్ అవుతానండి బాగా నిజంగా కనపడితే ఈ నాకు చెప్పు తెగేదా కొట్టాలనిపిస్తుంది అండి బికాజ్ ఒకటి చెప్తాను మనము చిన్నప్పటి నుంచి ఏది చూస్తామో పేరెంట్స్ దగ్గర ఏది చూస్తామో అదే పిల్లలు నేర్చుకొని పెద్ద అయిన తర్వాత అలాగే చేస్తారు అలాగే బిహేవ్ చేస్తారని విన్నాం మరి డైరెక్ట్గా ఇప్పుడు అన్న ఎదరికే అడుగుతున్నాను మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే చేస్తారా క్వశ్చన్ ఇలాగే చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఫాదర్ని డాటర్ని ఎలా అన్నావో సేమ్ ఇంట్లో ఇలాగే బిహేవియర్ ఉందా ఇలాగే నేర్పించారా పోనీ నీ కూతురుతో నువ్వు అలాగే చేస్తావా లేదు కదా సో అంటే ఇప్పుడు ఈజీ ఒక వర్డ్ అండి ఒకదాన్ని ఎల్లు ఎమ్ము అనడం నోటికి వచ్చిన మాటే కదా అనేస్తున్నారు కానీ ఒక్కడైనా కూడా మనస్ఫూర్తిగా నాలాంటి అక్కే అక్కడ ఉంది నాలాంటి చెల్లె అక్కడ ఉంది నాకు చెల్లి ఉంది కాబట్టి సేమ్ ఇంకొకటి చెల్లి కూడా నా చెల్లితో సమానం ఇంకొక అమ్మ నా అమ్మతో సమానం అని ఎవ్వడు ఎందుకు అనుకోడండి ఎందుకు అనుకోడు నీ చెల్లిని మాత్రం మీ ఇంట్లో వాళ్ళంటే పౌరుషంగా నేను మగాడిని కాదా నేను అనకపోతే నేను రియాక్ట్ అవ్వకపోతే నేను మగాడిని కాదు అని చెల్లి మీద ఎవరన్నా వచ్చినా అన్న మీద అంటే అక్క మీదకి ఎవరైనా వచ్చినా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఎవరైనా వస్తే మీరు ఫైట్ చేసి హీరోలు అయిపోతారు కానీ పక్కన దాన్ని మాత్రం సోషల్ మీడియాలో కింద కామెంట్లు పెడతారు ఇలా సోషల్ మీడియా పిచ్చి పిచ్చి వాగుతారు ఇది కరెక్ట్ ఇప్పటికి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎవరైనా కింద మీరు పెట్టని నేను పెట్టని దీని కింద కూడా ఎదవలు బోల్డ్ అంతా నెగిటివ్ కామెంట్స్ పెడతారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఒక రీల్ చేసి పెడితే ఇంకా అమ్మాయి గురించి కింద కామెంట్స్ అయితే కొంతమంది అవి భరించలేక కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే అకౌంట్స్ డిలీట్ చేసేసుకుంటున్నారు వద్దురా బాబు మాకు ఇది ఎందుకంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ అనేది ఇప్పటికీ కూడా లేదని అనిపిస్తుంది వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా స్టిల్ ఎక్కడో మనకి తగినంత గౌరవం కానీ తగినంత ఫ్రీడమ్ కానీ ఇంకా మన సొసైటీలో లేదని అనిపిస్తుంది ఇది నిజం కాదంటారా 100% అండి లేదు అంటే ఇప్పుడు ఒకటండి అసలు వాడెవడండి మన ఇప్పుడు ఒక రీల్ పెడుతున్నా ఫర్ ఎంటర్టైన్మెంట్కి చూస్తే బాగుందంటే బాగుందని చెప్పు లేకపోతే పక్కకు పో అసలు నువ్వెవడో వెళ్ళిపోయి నీ డ్రెస్ ఇలా ఉంది నువ్వు ఇలా చేసావు నువ్వు ఇది చెయ్యాలి నువ్వు ఇలా చేయకూడదు అంటాకి ఆడేవాడండి ఫస్ట్ వాడు ఖాళీగా ఉండబట్టి ఏ పని లేకుండా కొంపలో ఉండి పెళ్ళం తెచ్చి పెడితేనో అమ్మ వండి పెడితేనో లేకపోతే నాన్న కష్టపడి పాపం చెమట వచ్చి పెడితేనో వీడు ఫ్రీ నెట్ ఒకటి వేసేసుకొని కింద రీల్స్ చూసుకుని కామెంట్లు పెట్టుకునే ఎదవలు సో నేను అదే చెప్తున్నా కానీ చాలా గవర్నమెంట్ ఏదేదో పాస్ చేస్తుంది అవి కాదండి ఫస్ట్ సోషల్ మీడియాలో ఇలాంటి తగ్గించాలి సోషల్ మీడియా వల్ల చాలా మంది మంచి జరిగేది ఉంది కానీ మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది సో ఈ చెడు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కాదంటారా చాలా మంది రేపులు అవుతున్నాయి అంటే మీరు కాదంటారా అవునా కదా చాలా అబ్యూజ్ అవుతున్నాయి అంటే మీరు కాదంటారా
సోషల్ మీడియా వల్ల చాలా ఘోరాలు జరుగుతున్నాయి అంటే మీరు కాదంటారా? అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మాయి వేసుకున్న డ్రెస్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమ్మాయి వేసుకున్న డ్రెస్ వల్లనే ఇవి జరుగుతున్నాయి అంటున్నారు, కానీ అబ్బాయికి ఆ తెలివి లేదని మాత్రం ఎక్కడ ఒప్పుకోవట్లేదు. అమ్మాయిలు చేయడం వల్లనే ఇలాంటి. సో అంటే వాళ్ళ అమ్మ చెప్పిందా ఈ బట్టలు వేసుకుంటే నువ్వు కామెంట్ పెట్టరా, చుడీదార్ వేసుకుంటే మాత్రం మంచి కామెంట్ పెట్టు, కొంచెం మంచి వేరే డ్రెస్ వేసుకుంటే వెల్గర్ కామెంట్ పెట్టాను వాళ్ళ అమ్మ నేర్పించిందా? చెప్పండి. ఇప్పటికి కూడా అమ్మాయి డ్రెస్సింగ్ తోనే అమ్మాయి క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అంటే ఒక్కటండి, ఇప్పుడు వాళ్ళమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పటి నుంచి చాలా పచ్చిగా చెప్తాను నేను, మన ఫీడింగ్ చేసేటప్పుడు పిల్లోడు పెరిగేంత వరకు 3 years వరకు ఫీడింగ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన అక్కలు మన చెల్లెలు ఇంత కట్లు వేసుకు తిరుగుతాం, ఇంట్లో కంఫర్టబుల్ డ్రెస్లు వేసుకు తిరుగుతాం. వాళ్ళందరినీ అలాగే చెప్తారా, కామెంట్ చేస్తారా? అలానే జరుగుతున్నాయి కదా అసలు. అదే అండి, ఎదుటి వాళ్ళని నువ్వు చూడలేకపోతున్నావు, నీ అక్కని నీ అమ్మని చూడలేకపోతున్నావు. ఎదుటి వారిలో నువ్వు ఎదుటి దాంట్లో మొత్తం కామంతోనే చూస్తున్నావు కాబట్టి నీకు అవే కనిపిస్తున్నాయి. సో నువ్వు ఆ పాలు తాగితేనే నువ్వు పెరిగావురా బాబు, నువ్వు అక్కడి నుంచే పుట్టావురా బాబు అనుకుంటే ఇవన్నీ రావు. అర్థమవుతుందా? అక్కడి నుంచి పుడితేనే నీకు జన్మ వచ్చింది. అర్థమవుతుందా? నువ్వు అక్కడ పాలు తాగితేనే నువ్వు పెరిగి పుట్టావు. రైట్. సో నువ్వు దాన్ని వేరే కామంతో చూస్తున్నావు కాబట్టి నీకు దాని మీద వల్గారిటీ కామెంట్స్ పెట్టాలని నీకు అనిపిస్తుంది. అది జనరల్గా వాళ్ళ స్టైల్, అది ఫ్యాషన్ స్టైలు. నచ్చితే వేసుకుంటారు, నచ్చకపోతే చీర కట్టుకుంటారు అన్న దానికి వదిలేస్తే నీకు ఆ థాట్స్ రావు కదా అంటున్నా. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు కిడ్స్ ఎవరండి, చిన్నప్పటి నుంచి నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పటి వరకు లంగా జాకెట్ వేసుకుని పెరిగేదాన్ని. ఇప్పుడు ఏ చిన్న పిల్లలు పద్ధతిగా లంగా జాకెట్లు వేసుకుంటారంటే వాళ్ళు కూడా కామన్ చూస్తావా? చూస్తున్నారు కదా చాలా మంది. అదే అంటున్నా నేను, అక్కడ చిన్న పిల్లగానే చూడు, ఎవరైనా ఒక అమ్మలాగా చూడు, ఒక అక్కలా చూడు, ఒక చెల్లిలా చూడు, అప్పుడు నీకు ఇవన్నీ ఏం తప్పుగా అనిపించవు. నేను అదే చెప్తున్నాను, ఎవరిలో అయినా డ్రెస్సింగ్ వరకే చూడండి. మీరు అది ఇప్పుడు అబ్యూజ్గా కామెంట్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ ఎదవ ఉన్నాడు, ఇప్పుడు కామెంట్ పెట్టి ఎదవలందరికీ చెప్తున్నాను, వాడికి వెళ్ళి కామెంట్ పెట్టండి, వాళ్ళ అమ్మకి పెట్టండి, వాళ్ళ చెల్లికి పెట్టండి. అయితే ఇక్కడ తను ఆ ప్రణీత్ ఏం చెప్తున్నాడంటే, నా పేరెంట్స్ ని ఏమనకండి ఈ వీడియో వల్ల. ఎందుకు అనకూడదు? వాళ్ళు మంచి పేరెంట్సే, కానీ నేను మంచి సన్ని కాదు అని చెప్పేసి తను అంటున్నాడు. మరి ఎవరు పెంచారు? నువ్వు గాలికి పెరగలేదు, ధూళికి పెరగలేదు. ఇది అంటే తల్లిదండ్రుల తప్పంటారా? 100% తప్పంటానండి, 100% తప్పంటాను నేను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయిది మీ అబ్బాయి ఒక ఇంటర్మీడియట్కి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ అందరి చేతుల్లో ఉంది. సో ఒక సోషల్ మీడియా చూస్తున్నారు, నా కొడుకు ఏం చేస్తున్నాడని ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటారు మగాడికి ఎలా పెరిగితే ఎలా ఉంటే ఏముందని మీరు అనేసుకుంటారు, కానీ ఆడు చేసే పని వల్ల చాలా మంది ఆడపిల్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక కామెంట్ కానీ ఇంకొకటి కానీ ఒక అమ్మాయిని అబ్యూస్ చేసే పనిలోనే ఉంటున్నాడు. అంటే అందరినీ చెప్పట్లేదు, కొంతమంది వరకు. సో యూత్ ఎక్కువ మంది ఉంటున్నారు. సో వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి. అది మీరు గుడ్ పేరెంట్స్. సొసైటీకి మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కొడుకునివ్వండి. ఎంత చదువు చెప్పిస్తే ఏం రెస్పాన్సిబిలిటీ, అంటే ఏం ఉపయోగం? ఈ ఫ్యామిలీ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నేను అదే, అంత చదువు చెప్పించారు, ఇంత జ్ఞానం ఇవ్వలేకపోయారు, ఇంత సంస్కారం ఇవ్వలేకపోయారు. అంత చదువు పెద్ద పెద్ద కాలేజ్లో చదివించుంటారు, పెద్ద పెద్ద స్కూల్లో చదివించుంటారు. వాళ్ళ నాన్నగారికి ఓకే, నేను ఆ రెస్పెక్ట్, చాలా మందికి సోషల్ సర్వీస్ చేశారు, ఆయన ఒక పబ్లిక్ ఎంప్లాయీగా సర్వెంట్గా చాలా మంది చేశారు, తప్పనట్లా. ఇంత చదువులు చెప్పించున్నారా మీ కొడుక్కి? ఇంత సంస్కారం ఒక ఆడదాని దగ్గర, ఒక చిన్నపిల్ల దగ్గర ఎంత సంస్కారం అనేది మీరు ఇవ్వలేకపోయారు. ఏంటి మీ గొప్పతనం? ఇప్పుడు ప్రణీత్ హనుమంత్కి ఎలాంటి శిక్ష విధిస్తే మంచిది? ఎందుకంటే ఈ శిక్ష వల్ల ఇంకా ఎవరైనా బ్యాడ్గా మాట్లాడే వాళ్ళే కావచ్చు, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కావచ్చు, వాళ్ళలో ఏమైనా మార్పు రావాలంటే ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడితే మంచిది అంటారు? ఖచ్చితంగా కొంచెం గట్టి శిక్ష పడితేనే ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఉంటుందండి. సో సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది, నాకు నోరుంది, నా చేతికి టెక్స్ట్ ఉంది అని పెట్టే ప్రతి నా కొడుక్కి ఖచ్చితంగా ఇది గట్టి వార్న్ అవ్వాలి. రేపటి నుంచి చెప్తున్నాను కదా. సో ఒకటండి, ఇప్పుడు అంటే మన ఇండియాలో ఏదైనా స్వతంత్రంగా చేయొచ్చు, అది మనకి రైట్స్ ఉన్నాయి కాదనట్లా. కానీ నువ్వెవడు పక్కనోడి రైట్స్ని, పక్కనోడి స్వతంత్రాన్ని కామెంట్ రూపంలో పాడు చేయడానికి నువ్వెవడివి? తప్పు కదా అది. వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే ఇలాంటివి చేసే బదులు ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలా వల్గర్. అసలు ఇంకా నువ్వు కామెంట్ పట్టే బదులు వేరే పని చేసుకోవచ్చు కదా. మరి అమ్మాయి వదిలేసి తను వ్యక్తిగతంగా తను ఏం చేసుకుంటుందని తన వ్యక్తిగతం, వాళ్ళకి ఉండాల్సింది ఎవరికి? నేను అమ్మాయిల గురించి కూడా చెప్తా. ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోవట్లేదు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి. అది పేరెంట్స్, హస్బెండో లేదా అమ్మాయి చూసుకోవాలి దాని గురించి. నువ్వే వాడు చెప్పడానికి ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో. నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, నీ ఇంట్లో వాళ్ళు చక్కగా పెంచుకో. ఒక పేరెంట్స్ వాట్ ఎవర్, ఇప్పుడు కామెంట్ పెట్టిలో ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డాటర్స్ ఉండరా?
ఉంటారు కదా. Yes. ఇప్పుడు నా కూతురు లాంటిది అమ్మాయిది, నువ్వు చెప్తే మంచిది పెట్టుకో, ఏమండి కొంచెం మంచి డ్రెస్ వేసుకోండి, మీరంటే నాకు గౌరవము, సో ఇలాంటి డ్రెస్సుల్లో మిమ్మల్ని చూడలేదని ఒక 100 కామెంట్లు వస్తే ఎవరైనా మారుతారేమో కదా. నువ్వు ఈ మాట్లాడితే ఎల్లు ఎమ్ము అది ఇది అని మాట్లాడడానికి నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలండి. సోషల్ మీడియా ఇంతకు ముందు లేదు కాబట్టి, 10 years బ్యాక్ లేదు కాబట్టి, అంతకుముందు ఘోరాలు జరగలేదంటే జరిగాయి, బట్ అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి. అవును కదా. సో ఇది మారాలి. ఈ కామెంట్లు చేసేవాళ్ళు, అబ్యూస్ చేసేవాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు, ఏదో అమ్మాయిలు ఉన్నాయని చెప్పేసి ఇలా చేయడం అనేది తప్పు. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ ఒక శిక్ష వేయంగానే హ్యూమన్ రైట్స్ రావడం, లేకపోతే లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని పట్టుకోవడం, దాంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి శిక్ష పడేది తప్పించుకుంటున్నారు. సో అలాంటివి ఏం జరగకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది, ఎందుకంటే మీరు ఫేస్ చేయలేదా? చాలా చాలా ఫేస్ చేశారు కదా, నేను ఫేస్ చేశాను. అలా ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తున్నప్పుడు మారాల్సింది లాలో చట్టాలు కదండి, మనం కాదు కదా మారాల్సింది. లాలా చట్టాలు ఎంతమందిని మారుస్తారు మీరు? మరి చట్టం మార్చండి, చక్కగుంటారు అందరూ. మారుద్దంటారా? నమ్మకం ఏమైనా ఉందా మీకు? అంటే ట్రై చేస్తామండి. ఇప్పుడు ఈ రోజు వచ్చి నాకేమి వేరే వాడిని తిట్టాలని చెప్పేసి ఈ రోజు నేను కూర్చోలేదు కదా. సరే, నా గొంతేసుకొని అరిసినంత మాత్రం అందరూ మారుతారని రారా, ఎవడో ఒక్కడ మారుతాడనే వచ్చాను నేను ఇక్కడికి. రైట్. అలాగే మనందరం కూడా కొంచెం కలిసి దీని మీద ఫైట్ చేస్తే మేబీ ఏదైనా మారుతుందేమోనని నేను చెప్తున్నా, అంతే. రైట్. అంటే చూద్దాం మరి ఇతని మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది ఒక కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. సో తను ఖచ్చితంగా శిక్ష పడాలి అయితే అన్నైతే మాత్రం ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటాం. ఇట్లాంటిది ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలని. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు అబ్బాయిని వదిలేస్తారు, నార్మల్ గా వదిలేస్తారు, వాడు రేపొద్దున ఇంకొకటి ఏదైనా చేస్తాడు, ఇది ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. సో అప్పుడు ఎవరిది మిస్టేక్ అయినట్టు? అగైన్ మన వాళ్ళు అందరు, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మీరందరూ ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి బ్లేమ్ చేసేవాడు, ఒక చిన్న పిల్ల గురించి అబ్యూస్ గా మాట్లాడినోడిని బ్లేమ్ చేయండి. ఇప్పుడు మీ గొంతులని అక్కడ ఎత్తండి. అప్పుడు మీ అందరైనా హీరోస్, జెన్యున్ గా మీరు ఓన్లీ ఫర్ సొసైటీ కోసమే కామెంట్లు చేస్తున్నారని ఒప్పుకుంటా. రైట్ కదా. సో ఇప్పుడు చేయండి, మీ అందరూ ట్వీట్లు చేయండి, మీ అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఆడవాళ్ళ బట్టల మీద, ఆడవాళ్ళ దేహాల మీద ఇవన్నీ చేసే జనాలందరికీ చెప్తున్నా, అంత ఖాళీగా కూర్చొని కామెంట్లు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళందరూ ఈ కామెంట్లందరూ సీఎంలకి, పిఎంలకి చేయండి, ఇలా మాకు కావాలి, న్యాయం చేయండి, వాడిని శిక్షించండి అని చెప్పండి. రైట్. సో రైట్ అండి సంజన గారు, మీరు అన్నట్టు చాలా మంది ఇలాంటివి, అంటే మనకు ఆడపిల్లలకి రక్షణ కావాలంటే మనమే ఒక స్టెప్ ముందుకు వేయాలి. సో ఇంకా ముందు ఆయన మనలో చేంజ్ వస్తుందంటే అటు పేరెంట్స్లోనే కావచ్చు, యంగ్స్టర్స్లోనే కావచ్చు, మార్పు అనేది రావాలని కోరుకుంటున్నాను. సో ఈయనకైతే ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాను. మరి ముందేం జరుగుతుందో వేచి చూద్దాం.